బంజారాల ఆరాధ్య దైవం అహింసామూర్తి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు చందుర్తి మండలం దేవుని తండాలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా తండాలో పండుగ వాతావరణం నెలకొంది. దేవుని తండా నుంచి చందుర్తి మండలం వరకు యువకులు భక్తులు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సేవాలాల్ మహారాజు జయకారాలతో మారుమోగింది. అనంతరం స్థానిక ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు మరియు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అజ్మీరా చంద్రు నాయక్, సర్పంచ్ భుక్యా మోహన్, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు భుక్యా గబ్బర్ సింగ్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ చూపిన శాంతి, అహింస మరియు క్రమశిక్షణ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో తండా గ్రామ పెద్దలు బిఖ్యా గోపాల్, మొబిలాల్, భుక్యా లక్ష్మణ్, బలరాం రాములు, అగన్, తిరుపతి రాజు, గున్యామోహన్, మాల్యా, తిరుపతి గణేష్, రవి, తండా పెద్దలు, యువకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సేవాలాల్ జయంతి మేము జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం భోగబండారు. సేవాలాల్ మహారాజ్ మాకు ముందుండి నడిపించిన దేవుడు. ఆయనే మాటలు కానీ ఆయన మేము నడవతాం. అయినే ఏం చెప్పారో మన గోర్ భాయ్ అందరూ మంచిగా ఉండాలి. అందరూ ఈరోజు చందుర్తి మండలంలోని దేవునితండ గ్రామంలో గిరిజన సోదరులు ఆరాధ్య దైవమైన శ్రీ సేవాలాల్ 287వ జయంతిని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఈ గిరిజన సంస్కృతికి వారి ఆరాధ్య దైవం కాబట్టి వీరు అందరూ కూడా వారిని పూజించి ప్రతి సంవత్సరం ఇదే పండుగ జరుపుకోవాలని మరియు ఈ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతోని పాడి పంటలు అన్ని సమృద్ధిగా పండి ఈరోజు దేవుని తండ గ్రామంలో 287వ జయంతి సేవాలాల్ గారి జయంతి సందర్భంగా ఆహ్వానించినటువంటి ఈ గ్రామ సర్పంచ్ గారికి, మా తోటి సర్పంచులకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అన్ని పార్టీల నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన తండా గ్రామ మహిళలకు, అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెలకు ఈరోజు చందుర్తి మండలం దేవుని తండా గ్రామంలో 287 సేవాలాల్ మహారాజ్ జయంతి ఇచ్చేసిన గౌరవ వివిధ గ్రామ సర్పంచ్లు మరియు తాజా మాజీ చైర్మన్, డైరెక్టర్లకు మరియు గ్రామ పెద్దలకు మరియు యువతకు మరియు సోదరిమణులకు నా యొక్క సేవాలాల్ మహారాజ్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సేవాలాల్ మహారాజ్ మా దేవుని తండ ప్రాంతం కానీ గిరిజన ప్రాంతాలకు ఆరాధ్య దైవంగా కొలుస్తాం. ప్రతి ఏటా సంవత్సరానికి ఒకసారి వచ్చే దీన్ని ఘనంగా జయంతిగా జరపబడడం జరుగుతుంది. కాబట్టి మా బంజారా వాసులు పాడి పంట మరియు పశువులు సంరక్షణ కోసం ఈ దేవుని ప్రతి ఇయర్ కొలవడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన వివిధ గ్రామ సర్పంచులకు మరియు వివిధ హోదాలో ఉన్న పార్టీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు. ఈరోజు చందుర్తి మండలం దేవుని తండా గ్రామంలో శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు దేవుని తండా నుండి చందుర్తి మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించి చందుర్తి మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ గారి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా అదృష్టం ఏమిటంటే శివరాత్రి రోజునే ఈరోజు మా సేవాలాల్ మహారాజ్ గారి జయంతి రావడం మాకు చాలా సంతోషదాయకరం. సేవాలాల్ మహారాజ్ గారు 18వ శతాబ్దంలో పుట్టినప్పటికీ ఈ యొక్క భారత జాతి సనాతన సంస్కృతి ధర్మంలో అందరూ సత్య అహింసలతో
బాగుండాలి, అందరూ పాడి పశువులతోటి ఉండాలి, చెడు మార్గంలో పట్టద్దని చెప్పేసి పోరాటం చేసిన మహాయోధుడు. మాకు ఈరోజు మా బంజారా జాతిలో పుట్టడం మాకు ఒక గర్వకారణం అని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామాల్లో ప్రతి తండాలో శివలాల్ మహారాజ్ ఉత్సవం జరుపుతున్నటువంటి మిత్రులందరికీ నాకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై శివలాల్ మహారాజ్. అందరికీ నమస్కారం. ఈరోజు చందుర్తి మండలం సనుగుల ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని తండలో జరుపుకున్నటువంటి మన శ్రీ 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 సేవలాల్ మహారాజ్ గారి 287వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు వస్తుంటే ఈ మధ్య చాలా రోజుల నుంచి నేను ఇక్కడ రాలేకపోయినా ఈ రోజు చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గ్రామ సర్పంచి అండ్ పెద్దలకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడి తండావాసులు, పెద్దలు, యువత, ఈ గ్రామ ప్రజలందరికీ వచ్చినటువంటి నా తోటి పెద్దలకు, సనుగుల సర్పంచ్ మన ముకుందరెడ్డి మామ, నాగరాజు, వీళ్ళందరికీ ఈ శ్రీ సేవలాల్ గారి జయంతి శుభాకాంక్షలు. అయితే ఈ సంస్కృతి అంటే ఈ గిరిజన ప్రాంతం నుంచి, గిరిజనుల నుండి ఒక నాయకుడు ఆ రోజుల ఉన్నటువంటి ఆ సమస్యల మీద కావచ్చు, లేకుంటే అప్పుడు ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందుల కోసము దేనికోసం ముందుకొచ్చి పోరాడి మనకంటూ ఒకడు ఉండడని చెప్పేసి వీళ్ళందరి కోసం పాటుపడి వీళ్ళందరికీ ఒక సంస్కృతిని చూపించినటువంటి మహానుభావుడు. అదని ఎప్పుడు కూడా మరవకుండా మీ సంస్కృతి కాపాడుకోవాలని, అదేవిధంగా ప్రతి పండుగ, శీతల పండుగని నేను చూస్తూ ఉంటా. చాలా సంతోషం. మన సంస్కృతిని మంచిగా కాపాడుకొని ఇటువంటి ఉత్సవాలు మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సేవలాల్ గారి జయంతి శుభాకాంక్షలు.